గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు లేచాను, మామూలుగా 6 o'clock ఆటోమేటిక్గా లేచాను అనమాట. ఈరోజు టైం ఇప్పుడు 7 అవుతుంది అరౌండ్. సో బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. నేను నిన్న ఏమైందంటే ఆఫ్టర్నూన్ టైంలోని నాకు ఒక బ్రో టౌన్లోని డ్రాప్ చేసాడు అనమాట. ఆ టౌన్లోని సీరా అనే ప్లేస్లోని. సో అక్కడే ఇందిరా క్యాంటీన్ ఉంటే అక్కడ తిన్న తర్వాత మళ్ళా ఒక 5 kilometers ఉంటుంది అరౌండ్, మళ్ళీ హైవే రావడానికి. హైవే నుంచి లోపలికి వెళ్ళాం అనమాట. లోపలికి వెళ్ళి సో అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చి అక్కడ హైవే నియర్ బై ఒక టెంపుల్ ఉంటే టెంపుల్లోనే రెస్ట్ తీసుకున్న. ఆఫ్టర్నూన్ ఫుల్ ఎండ ఉంటే, సో నిన్న హీట్ ఎక్కువ ఉంటే, సో ఎట్లా ఆఫ్టర్నూన్ టైంలోని లిఫ్ట్ అయితే అడగట్లేదు అక్కడ. నైట్ ఆఫ్టర్నూన్ టైంలో వెహికల్స్ తక్కువ వస్తాయి, ప్లస్ ఆ వచ్చిన వెహికల్స్ కూడా లిఫ్ట్ దొరకడం కష్టం. అందుకని ఆఫ్టర్నూన్ టైంలో లిఫ్ట్ అనేది అడగట్లేదు అనమాట. ఒక 3-4 hours ఎక్కడైనా ఆగిపోవడం బెస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో. నేను అట్లానే చేశాను, ఒక 4 వరకు ఆగాను అనమాట. అప్పుడు ఆ టైంలో ఎడిటింగ్ అది చేసుకుని వీడియో అప్లోడ్ చేసుకుని అది పని చేశాను. సో తర్వాత అప్పుడు వీడియో ఏం తీయలేదు అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి మళ్ళా ఒక చిన్న లిఫ్ట్లు దొరికాయి అనుకుంటా. యా ఈవినింగ్ ఒక 1-2 లిఫ్ట్స్ దొరికాయి. ఒక లిఫ్ట్ దొరికింది. అక్కడ తర్వాత ఇంకా లిఫ్ట్ దొరకలేదు అనమాట. సో 6 o'clock 5 o'clock నుంచి 5:30 తర్వాత నుంచి 6 ఇంకా లిఫ్ట్ దొరకలేదు. 7 వరకు వెయిట్ చేశాను. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇక్కడ ఈ ప్లేస్లో ఉండిపోవడం బెస్ట్ అని చెప్పేసి మళ్ళీ హైవే నుంచి కొంచెం టౌన్లోకి నడుచుకొని వెళ్ళి టౌన్లోని మామూలు ఫ్రైడ్ రైస్ తిన్నాను, 60 rupees అక్కడ. సో తర్వాత కొంచెం టౌన్ చూస్తూ ఉంటే అక్కడ సర్కస్ జరుగుతుంది అనమాట. సర్కస్ దగ్గర ఒక 30 minutes కూర్చున్నాను. సో అప్పటికి 9 అయిపోతుంది. ఇంకా మన స్టే ఎక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు ఎక్కడ ఉండాలనేసి. నిన్న దారిలో ఉన్న హైవేస్ మీద ఉన్నప్పుడే 2 పెట్రోల్ స్టేషన్లు కనబడ్డాయి అనమాట. గూగుల్ మ్యాప్లో కూడా చూశాను. సో అక్కడికి వెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటా నేను ఈ పెట్రోల్ పంప్ వస్తే ఒకటి క్లోజ్లో ఉంది, ఒకటి ఓపెన్లో ఉంది అనమాట. సో దాని దగ్గరకు వస్తే ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి ఆటోమేటిక్గా. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అలా ఒక బ్యాక్ సైడ్ చూపెడతాను. బ్యాక్ సైడ్ ఒక పెట్రోల్ స్టేషన్ ఉంటుంది. అక్కడ మామూలుగా పర్మిషన్ అయితే ఇవ్వలేదు, ఇక్కడికి వెళ్ళమన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఎలాంటి ఇక్కడ ది బెస్ట్ పెట్రోల్ పంప్ అనమాట ఇప్పటివరకు నా జర్నీలో. ఇక్కడ ఎవరైతే వెయిటర్స్కి మామూలుగా ట్రక్కర్స్కి ఇంత ఫెసిలిటీ ఇచ్చారన్నమాట. ఇట్లాంటి ఒక చూడొచ్చు. ఇప్పటి వరకు ఇంత మంచి స్టే ఇలాంటి ఒక ప్లేస్ క్రియేట్ చేసి ట్రక్కర్స్ కోసం కానీ ఎవరికైనా సరే. నైట్ ఫ్యామిలీ వచ్చారు మహారాష్ట్ర నుంచి, వాళ్ళు లాంగ్ ట్రిప్. వాళ్ళు కూడా నైట్ ఇక్కడ స్టే చేస్తారనమాట. ఇలా ఎవరైనా సరే స్టే చేయొచ్చు, నాట్ ఓన్లీ ట్రక్కర్స్, ట్రావెలర్స్. ఇక్కడ చూడండి, పడుకోవడానికి ఇంత మంచి స్పేస్ అనమాట. ఇంత మంచి స్పేస్ క్రియేట్ చేశారు. నైట్ వర్షం వచ్చింది. ఎవరైతే వచ్చారో వాళ్ళు కార్లోని వాళ్ళు ఇక్కడ టాయిలెట్స్ లోపల ఇట్లా సిట్టింగ్ ఫెసిలిటీ ప్లస్ పడుకోవడానికి. నేను టెంట్ ఇక్కడ వేసుకున్నాను. సో పైన ప్రొటెక్షన్ ఏం లేదు, రైన్ ప్రొటెక్షన్. సో మన ఇక్కడ ఎంత మంచి ఫెసిలిటీ, మన ఫ్యాన్ కూడా ఇచ్చారు, ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. సో నేను పర్మిషన్ అడగకుండానే వచ్చాను. అక్కడ పెట్రోల్ స్టేషన్ నుంచి వచ్చి ఇది చూశాను అనమాట. చూస్తే ఇది ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఉంది, ఇక్కడ మనం టెంట్ వేసుకొచ్చాము అని చెప్పి టెంట్ వేసుకున్నాను. తర్వాత ఒక వర్క్ వచ్చి అడిగాడు అనమాట. చెప్పగానే ఇలా ఇమీడియట్గా ఏం కాదు, ఒక వాష్రూమ్ అక్కడ ఉంది, ఇక్కడ ట్యాప్ ఉంది ఫెసిలిటీ, ఇక్కడ టెంటింగ్ చేసుకొచ్చి ఏం కాదని చెప్పేసి అది వెళ్ళిపోయాడు అనమాట. సో ఇది పెట్రోల్ స్టేషన్ అనమాట. కర్ణాటకలో సీరా ప్లేస్ దాటి మనం వచ్చాము. సీరా నుంచి అరౌండ్ ఒక 15 kilometers ఉండొచ్చు అనుకుంటాం, ఇంకా మోర్ దెన్ దట్, ఆన్ ది వే టు సీరా. సో ది బెస్ట్ అనమాట. ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చారనమాట సూపర్గా. నైట్ హ్యాపీగా పడుకున్నాను. ఇంకా ఏం ప్రాబ్లం లేదు. రైన్ వచ్చినా సరే ఏం అవ్వలేదు, లోపలికి ఎంటర్ అవ్వలేదు వాటర్. సో ఇప్పుడు రెడీ అయిపోయి వెళ్ళాలన్నమాట. టైము 7:30 అయింది అనుకుంటా. ఎగ్జాక్ట్ 7:30 అవుతుంది టైం.
ఛార్జింగ్ అవుతుంది పవర్ బ్యాంక్ నైట్ నుంచి 3 పాయింట్స్ అయింది. సో అప్డేట్ ఇస్తాం తర్వాత. పూణేకి చాలా క్లోజ్గా ఉన్నాం, ఒక 600 కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్, నేను రెడీ అయిపోయాను. సో ఇట్లా రాయితో ఉన్నాను. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పేసి ఆ బ్రోస్కి మామూలుగా స్టాఫ్కి వాటర్ తీసుకొని వెళ్ళిపోతాను హైవేకి. హైవే అడ్డుకుంది. సో ఆ బ్రో అక్కడ నుంచి అనమాట బిజీగా. వాటర్ అక్కడ పెట్టాను. బ్రో అక్కడ ఉన్నాడు. బ్రో థ్యాంక్ యూ బ్రో. వాటర్ 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 దిగరా. థ్యాంక్ యూ బ్రో. అక్కడ ఉన్నాడు. నైట్ వచ్చాడు కదనమాట. వాటర్ తీసుకుని వెళ్ళిపోతాం. సో 1 అవర్ ఐ థింక్ 1.5 అవర్ వెయిట్ చేసిన తర్వాత పెట్రోల్ బంక్ నుంచి మనం డైరెక్ట్ వచ్చిన తర్వాత మిడిల్లో ఒక లిఫ్ట్ దొరికింది బైక్ది. తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట హైవే దగ్గర. ఫైనల్గా బ్రో ఆపరు. మీ పేరు? యశ్వంత్ బ్రో మనకి లిఫ్ట్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఆ యశ్వంత్ బ్రో మనకి డ్రాప్ చేసిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకో వెంటనే వచ్చారనమాట. ఈయన లిఫ్ట్ చేద్దాం, లిఫ్ట్ కావాలండి. నేను అందుకని వీడియో తీద్దాం అనేసి టైంలో వీడియో స్టార్ట్ చేయలేదు. అక్కడ చిత్తూరుకి అక్కడ హైవే స్టాప్ చేస్తున్నారు. మనకి లంచ్కి డబ్బులు ఇస్తున్నారు ఆయన. ఎవరికి ఫ్రెండ్కి ఫోన్ చేసి నా నెంబర్ అడిగి ఆయన డబ్బులు ఇస్తున్నారు. కాలేజ్ ఏషియాలో సెకండ్ ప్లేస్ అని ఆయన చెప్తున్నారు. విండ్ టర్బైన్స్ చెకింగ్ అన్న. సరే నేను చెక్ చేసి చెప్తాను. చిత్తూరు టౌన్ అక్కడ దింపారు. టెంపుల్ చూసి, టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్ళు అన్నారు. సో మన టెంపుల్ చూసి అక్కడ ఆగి వెళ్తున్నాం. ఎక్కడైనా 12:30 అవుతుంది.
ఈరోజు ఆ ఎండ అంత ఎక్కువ లేదు. సో చూద్దాం, టెంపుల్ తీసుకుని వెళ్దాం. రోజు రోజు ఏం చెప్పాలి? ఏం చెప్పవసరం లేదు బ్రో, నేనే థ్యాంక్ యూ చెప్తా. ఎందుకంటే యాక్చువల్గా ఆఫ్టర్నూన్ నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నా అన్నమాట, ఒక 30 minutes నుంచి. ఇవే కదా లిఫ్ట్ దొరకడం చాలా కష్టం. హనుమంత్ బ్రో మనకి లిఫ్ట్ ఇచ్చాడు అనమాట, తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. పవన్ బ్రో కన్యాకుమారి నుంచి నేపాల్ వెళ్తున్నారు. ಅವ್ರಿಗೆ బాగా సపోర్ట్ చేసండి. ఇంకా ಅವ್ರಿಗೆ ప్రజెంట్ మనం అరౌండ్ ప్రజెంట్ చిత్రదుర్గలో ఉన్నావు, ఇప్పుడు పూణే హైవేలో వెళ్తున్నారు. నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది, ఎనీ మిస్టేక్ ఉంది మీరు సారీ. అర్థమవుతుంది మాట్లాడి. యువర్ జర్నీ మంచిగా ఉండాలి, మన సైడ్ నుంచి ఆల్ ద బెస్ట్ చెప్తా. ఓకే బ్రో, సూపర్. తెలుగు లాంగ్వేజ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందరూ సపోర్ట్ చేసండి మా బ్రదర్ కి. చేస్తారు. స్పెషల్ గా మన కోసం 10-15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుని వచ్చాడు అన్నమాట, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అతను ఆఫీస్. థ్యాంక్ యూ. తెలుగులో మాట్లాడుతున్నారు, చాలా దూరం నుంచి తీసుకొచ్చారనమాట. అదే మీరు నన్ను చాలా దూరం నుంచి తీసుకొచ్చారు, చాలా లాంగ్ రైడ్. కాకపోతే కరెక్ట్గా పెట్రోల్ దగ్గరికి వచ్చాకే అది మట్టి ఎనిమిది తక్కువ దూరంలో ఉంది. అందరం ఇక్కడ నుంచి హనుమంతపురం దిగిన తర్వాత మళ్ళీ ఇంకొక హనుమంతపురం వచ్చారు, మళ్ళీ దీనికి మనల్ని ఇక్కడ డ్రాప్ చేశారనమాట. వెళ్ళిపోతారు, మనకి ఇది ఎలా బ్యాక్ సైడ్ ఇక్కడ ఐ లవ్ డివిజీ అని చూడొచ్చు. దేవనగిరి అన్న, దేవనగిరి సైడ్ వెళ్ళాలన్నమాట. చిత్రదుర్గ నుంచి మనం వచ్చాం. సో హరిహర అక్కడ రాసి ఉన్నాయన్నమాట. బ్రో నా అన్నట్టు వెళ్తారు, మన స్ట్రైట్ వెళ్ళాలి, ఇటేపు చిత్రగిరి. కర్ణాటక బస్ చూపించలేరు కదా ఇప్పటివరకు మీకు. దేవనగిరి అంట ఇట్లా రాశారు. ఇది కర్ణాటక మ్యాప్. వెహికల్ వస్తున్నట్టుందిగా, పైన అన్నమాట. Anil Pro, because of Anil Pro, you are getting lift, man. Because of this. So, సర్వీస్ రోడ్ దాటి హైవే ఎక్కిన తర్వాత కంటిన్యూ చేస్తాం సార్ మనకి. సో సర్వీస్ రోడ్లోని నడుచుకుని వచ్చాం అనమాట. అక్కడ ఆయన దించేశారు తిరుపతి తర్వాత. మళ్ళా నేను దించాను కదా ఐ లవ్ అనేసి ఒక సింబల్ ఉంటే, అక్కడ నుంచి నడుచుకొని వచ్చి సర్వీస్ రోడ్లో హైవే కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ చాలా సేపు తర్వాత ఒక బ్రో వచ్చారన్నమాట. ఆ బ్రో ఫాస్ట్ బ్రో, ఆ బ్రో ఇతనే. ఇప్పుడు మనకి ఇది ఇవ్వడానికి కోసం అని చెప్పి ఆల్రెడీ చాలా కిలోమీటర్లు తిరిగారు. ఇప్పుడు ఇంటికి వెళ్తుంటే అక్కడి నుంచి
అలాగే వెళ్తాం. మొబైల్ ఇప్పుడు కొంచెం బయట మొబైల్ 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 హంసఫర్ వావ్. నేను ఎలక్ట్రానిక్ స్టోర్కి వచ్చాను అనమాట, దేవన్గిరిలో. సో ఇక్కడ దేవ దగ్గర ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను. హనుమాన్, ఓ మై గాడ్, మీ మూడో పర్సన్ అన్న హనుమాన్. 2 పర్సన్స్ హనుమాన్ నాకు లిఫ్ట్ ఇచ్చారనమాట. అక్కడ తీరా నుంచి ఇక్కడ వచ్చాను అనమాట. లిఫ్ట్తో హనుమాన్, నాకే పవన్ సేమ్. హనుమాన్ పవన్ సేమ్. ఈ షాప్ వచ్చేసి మాకు ఇక్కడ ఉంది. షాప్ చూపిస్తాం.